హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము తెలుగుకు సంబంధించిన టెట్ పేపర్‌నైతే చూద్దామండి. మనకి రీసెంట్‌గా 19/10/2024లో రీసెంట్‌గా జరిగిన టెట్ ఉంది కదా! ఆ టెట్ పేపర్ అండి ఇది. ఈ పేపర్ మనకి బుక్స్ చేంజ్ అయ్యాయి కదా! ఆ చేంజ్ అయినప్పటి నుంచి ఉన్న సిలబస్‌కి సంబంధించిన బిట్స్ మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ టెట్ పేపర్‌నైతే ఒకసారైతే అనాలిసిస్ చేయండి. అనాలిసిస్ చేయడం వల్ల మీకు ఎలాంటి బిట్స్ ఒస్తాయి, ఏంటి అనేదైతే తెలుస్తుంది. ప్రిపరేషన్ స్టార్ట్ టెట్ నోటిఫికేషన్ ఈ మంత్‌లో నెక్స్ట్ మంత్ అయినా, నవంబర్‌లో అయినా, అక్టోబర్ ఎండింగ్‌లో అయినా రావచ్చండి. మనకి రోజైతే న్యూస్ అయితే వస్తూ ఉన్నాయి. టెట్ నోటిఫికేషన్ నవంబర్‌లో ఉంటుంది. ప్లస్ డీఎస్సీ నోటిఫికేషన్ జనవరిలో ఉంటుందనైతే చెప్పడం అయితే జరుగుతుంది లోకేష్ గారు. అందుకనే ఏ క్షణానైనా రావచ్చు. అందుకనే మీరు ముందే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసి, ఈ ప్రీవియస్ పేపర్స్, సబ్జెక్ట్ అంతా కంటెంట్‌ని కంప్లీట్ అయితే చేసి పెట్టుకోండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రివిజన్ అయితే స్టార్ట్ చేయండి. అందుకనే ఇప్పుడు ఈ ప్రీవియస్ పేపర్స్ అయితే నేను ఫస్ట్ అయితే అప్‌లోడ్ అయితే చేస్తున్నానండి. ఈ తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానెల్‌లో తెలుగుకు సంబంధించిన, సోషల్‌కి సంబంధించిన, సైకాలజీకి సంబంధించిన, మెథడాలజీకి సంబంధించిన సిలబస్ అయితే అప్‌లోడ్ అయితే చేస్తున్నాము. ఆ పేపర్స్ కూడా ప్రీవియస్ పేపర్స్ అన్నీ అప్‌లోడ్ అయితే చేయడం అయితే జరిగింది. ఇంగ్లీష్‌తో సహా అప్‌లోడ్ అయితే చేశానండి. ఆ ప్రీవియస్ పేపర్స్ అన్నీ మీరు ఈ 2024లో జరిగిన ఫస్ట్ మనకి ప్రీవియస్‌గా జరిగిన టెట్ పేపర్ అండి. ఆ పేపర్‌వన్నీ ఉన్నాయి. విత్ ఆన్సర్స్‌తో సహా ఉన్నాయి. కొన్నైతే ఎక్స్‌ప్లెయిన్ అయితే చేయడం అయితే జరిగింది. అవి మీరు ఒకసారైతే ఈ వీడియో ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే అవి కూడా ఒకసారైతే చెక్ చేయండి. మన తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్‌కి ఫస్ట్ టైమ్ మీరు విజిట్ అయితే వీడియోని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ఇంకా మీకెలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్నయితే చూడండి. మీకు ఈ 30 బిట్స్ ఏ విధంగా వస్తున్నాయి? ఏ టాపిక్ నుంచి వస్తున్నాయి? అనేది ఎలాంటి బిట్స్ ఎగ్జామినర్ అడుగుతున్నారు అనేదైతే తెలుస్తుంది. మీరు అప్పుడు ప్రిపరేషన్ కూడా ఈజీగా చేసుకోగలుగుతారు. మనకి ఇవి అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ నుంచే రావడం అయితే జరిగింది. అవి ఏ బిట్స్ ఉన్నాయో అనేది ఇప్పుడైతే వీడియోలోకెళ్ళి చూసేద్దామండి. నాతో పాటు మీరు కూడా స్టార్ట్ చేయండి. మీకు ఒకవేళ క్వెషన్స్ అయితే తెలిస్తే ఆన్సర్స్ కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. కామెంట్ చేస్తే మీతో పాటు చేసిన వాళ్ళు ఎంతమంది ఎన్ని బిట్స్ చేయగలిగారు అనేది కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. మళ్ళీ 1 వీక్ 10 డేస్ తర్వాత మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ క్వెషన్ పేపర్ చేయండి. అప్పుడు మీరు ఎన్ని చేయగలుగుతున్నారు, ఏ టాపిక్ చేయలేకపోతున్నారనేది మళ్ళీ మీరు ఆ టాపిక్‌కెళ్ళి ఫోకస్ అయితే చేయొచ్చు. చూడండి. 'త్యాగరాజు భక్తిభరితులైన పెక్కు కీర్తనలనే కాక ప్రహ్లాద భక్త విజయము, నౌకా విజయం అనే 2 యక్షగానములను కూడా రచించెను. మొదట దానిలోని భక్తవరేణ్యుడైనటువంటి ప్రహ్లాదుని అపూర్వ భక్తియు, రెండవ దానిలో శ్రీకృష్ణుడు గోపాంగనలతో యమునా నది పైన విహరించుటయు వర్ణింపబడినది. భాగవతమునందలి అనేక కథలను వీనికిని గల తారతమ్యే దృష్టాంతము అనేది ఇచ్చారు. ఈ పై గద్యము ఆధారంగా నౌకా విజయమందలి ఇతివృత్తం ఏమిటి అనైతే ఈ క్వెషన్ అయితే అడగడం అయితే జరిగింది. మనకి టెట్‌లో 2 గద్యాలు, 2 పద్యాలైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ వీటినైతే మీరైతే మిస్ చేసుకోకండి. ఈ టెట్‌లో ఒక బిట్‌కి 1 మార్క్ అయితే ఉంటుంది గాబట్టి మీకు చాలా ఇంపార్టెంట్. 150 క్వెషన్స్ అయితే ఉంటాయి. 150 క్వెషన్‌లో మీరు 150 తెచ్చుకోవడానికైతే ట్రై చేయండి. మినిమమ్ 130 అయినా తెచ్చుకోవడానికైతే ట్రై చేయండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆప్షన్ మత్స్యావతార ఘటన వర్ణన, సెకండ్ ఆప్షన్ శ్రీకృష్ణ గోపాంగనల యమునా నదీ విహారము, థర్డ్ ఆప్షన్ ప్రహ్లాదుని అపూర్వ భక్తి, థర్డ్ ఆప్షన్ రామాయణం నందలి కథలు అనేది ఇచ్చారు. ఇక్కడ నౌకా విజయమందలి ఇతివృత్తం ఏమిటి అనేది ఇచ్చారు. మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. ఇక్కడ చూడండి, మనకి శ్రీకృష్ణ గోపాంగన యమునా నది వర్ణన అనేదైతే ఇక్కడ సరైన సమాధానం అండి. ఇక్కడ గోదావరి నుండి మహానది వరకు వ్యాపించిన దేశము కళింగ దేశమని వ్యవహరింతురు. దీనికి పశ్చిమ సరిహద్దులు శబరి, తేలి నదులు, తూర్పున బంగాళాఖాతము. దీని ఎల్ల కళింగమునకు ఉత్తర దేశము ఉత్కల లేక ఉత్తర కళింగము, ఋషికుల్య నది
ఆంధ్రదేశపుటోత్తర సరిహద్దుగాను చెప్పియున్నాము. కళింగ దేశంలో అత్యధిక భాగము ఆంధ్రుల నివాస స్థలంగానున్నది. పై గద్యమును అనుసరించి సత్యమును గుర్తించండి అనేది ఇచ్చారు. ఇక్కడ సత్యం అడిగాడండి. ఫస్ట్ ఆప్షన్ కళింగ దేశానికి ఉత్తర సరిహద్దు బంగాళాఖాతము. సెకండ్ ఆప్షన్ కళింగ దేశానికి తూర్పున సరిహద్దు తేలీ నది. థర్డ్ ఆప్షన్ కళింగ దేశానికి దక్షిణ సరిహద్దు ఉత్కలము. ఫోర్త్ ఆప్షన్ ఆంధ్రదేశపు ఉత్తర సరిహద్దు ఋషికుల్య నది. ఇక్కడ మనకు అడిగింది అనుసరించి సత్యమును గ్రహించుము అనేది ఇచ్చారు. ఇక్కడ ఆంధ్రదేశపు ఉత్తర సరిహద్దు ఋషికుల్య నది. ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ చూడండి 2 గద్యాలు అయితే అయిపోయాయి, 2 పద్యాలు అయితే ఇచ్చారు. పట్టు పట్టరాదు పట్టి విడవరాదు, పట్టిన నేని బిగియ బట్ట వలయు, పట్టి విడుట కన్నా బడి చచ్చుటయే మేలు, విశ్వదాభిరామ వినురవేమ. పై పద్యంలో చెప్పిన అంశం ఏమిటి అనేది ఇచ్చారు. ఇక్కడ చూడండి పట్టు విడుపులుండాలి. సెకండ్ ఆప్షన్ పట్టుబడితే విడవకూడదు. థర్డ్ ఆప్షన్ పట్టు పట్టిన వాళ్ళు చనిపోతారు. ఫోర్త్ ఆప్షన్ పట్టు చీరలు ఖరీదైనవి. ఇక్కడ పట్టు పడితే విడవకూడదు. తముదామే వత్తు రందురు క్రమమిరిగిన దాతకడకు రమ్మన్నారా, కమలంబులున్న కొలనికి భ్రమరంబుల నచ్చుతేంద్ర రఘునాథ నృపాల. పై పద్య ఆధారంగా కవి అర్ది అని వీరితో పోల్చారు. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ కమలము, సెకండ్ ఆప్షన్ కొలను, థర్డ్ ఆప్షన్ భ్రమరము, ఫోర్త్ ఆప్షన్ అచ్యుతుడు. ఇక్కడ చూడండి అర్ది అంటే భ్రమరము అనేది అర్థము. క్రింది వాటిలో ఏకపాదమగుటం గల శతకాలు ఏమిటి? ఫస్ట్ ఆప్షన్ హితోక్తి శతకము, నగజా శతకము, సెకండ్ ఆప్షన్ కాళికాంబ సప్తసతి, ఆంధ్రపృత్త శతకము, థర్డ్ ఆప్షన్ భక్త చింతామణి శతకము, గువ్వల చెన్న శతకము, ఫోర్త్ ఆప్షన్ ఆంధ్ర నాయక శతకము, భాస్కర శతకము. ఇక్కడ చూడండి 35th మీరు ఇక్కడ మనకి ఏకపాదామకుట శతకం, మీరు శతకము చదువుతారు, శతక యొక్క రచయిత చదువుతారు, ఆయన యొక్క బిరుదులు, ఆయన యొక్క గ్రంథాలు ఇవైతే చదువుతారు కదా. ఇక్కడ చూడండి ఏకపాదమకుటా శతకము అని అయితే అడిగారు. మీరు ఈ పాయింట్ను కూడా మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఇట్లా కూడా అయితే క్వశ్చన్స్ అయితే తయారు చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఏకపాదమకుటం ఉన్నవి కాళికాంబ సప్తసతి, పుత్ర శతకము. ఇక్కడ ధర్మబోధ పాఠం దేని నుండి గ్రహించబడింది? ఫస్ట్ ఆప్షన్ శ్రీమదాంధ్ర మహాభారత సభా పర్వ చతుర్థ ఆశ్వాసము, సెకండ్ ఆప్షన్ శ్రీమదాంధ్ర మహాభారత ఆది పర్వ తృతీయ ఆశ్వాసము, థర్డ్ ఆప్షన్ శ్రీమదాంధ్ర మహాభారతము ఆది పర్వము చతుర్థశ్వాసము, శ్రీమదాంధ్ర మహాభారతం సభాపర్వ తృతీయ ఆశ్వాసము. ధర్మబోధ అనే పాఠము దీని నుండి గ్రహించారు? మనకి పాఠంలో ఇతివృత్తము, ప్రక్రియలు, ఏ గ్రంథం నుంచి దీన్ని తీసుకున్నారు, ఏ కావ్యం నుండి రచించారు అనేది కూడా మీరు నోట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి శ్రీమదాంధ్ర మహాభారత ఆది పర్వం చతుర్థశ్వాసము. కవులను వారి రచనలతోనూ జతపరచండి. ఫస్ట్ ఆప్షన్ వెన్నెలకంటి రాఘవయ్య, సెకండ్ ఆప్షన్ బివి నరసింహారావు, థర్డ్ ఆప్షన్ చిలుకూరి దేవపుత్ర, ఫోర్త్ ఆప్షన్ రావూరి భరద్వాజ్. ఫస్ట్ వెన్నెలకంటి రాఘవయ్య రచించింది ఏమిటి? ఇక్కడ ఋతువాణి, అపరిచితులు, యానాదులు, చివరి మనుషులు అనేది ఇచ్చారు. ఇక్కడ కవులు వాళ్ళ యొక్క రచనలు అయితే మీరు జతపరచాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మనకి కవులు రచనలు ఏమో చాలా వరకు ఇలానే అడుగుతున్నారు. ప్రక్రియలు, ఇతివృత్తాలు కూడా ఇట్లా జతపరచమని అయితే తెలుస్తుంది. మీరు ప్రతిదీ నోట్ చేసుకునేటప్పుడు క్లియర్గా లెసన్ నేము, ప్రక్రియలు, ఇతివృత్తము ప్లస్ కవి, ఆ పాఠం యొక్క కవి, వాళ్ళ యొక్క రచనలు, ఇవన్నీ ఒక దగ్గర అయితే అన్నీ 6th, 7th, 8th, 9th
10థ్ వరకు మీరైతే నోట్ చేసి పెట్టుకోండి. ఒకసారైతే ప్రిపేర్ ఒకసారి రివిజన్ చేస్తే మీకు సరిపోతుంది. వీటి నుంచయితే ఖచ్చితంగా బిట్ అయితే మిస్ చేసుకోవద్దు. ఇక్కడ చూడండి మనకి 'వెన్నెలకంటి రాఘవయ్య' రచించింది యానాదులు. ఇక్కడ 'బివి నరసింహారావు' రచించింది 'ఋతువాణి'. చిలుకూరి దేవపుత్రుడు రచించింది 'చివరి మనుషులు'. ఇక్కడ రావూరి భరద్వాజ్ రచించింది 'అపరిచితుడు'. మనకి ఫస్ట్ ఆప్షన్ అయితే ఇక్కడ ఉంది. గ్రామ పరిస్థితులను గురించి తెలపడం ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఇక్కడ చూడండి ఉద్దేశం అయితే అడగడం అయితే జరిగింది. ఫస్ట్ ఆప్షన్ మాతృభూమి, సెకండ్ ఆప్షన్ ఏ దేశమేగినా, థర్డ్ ఆప్షన్ జానపదుని జాబు, ఫోర్త్ ఆప్షన్ మేలుకొలుపు. ఇక్కడ జానపదుని జాబు, గ్రామ పరిస్థితులను తెలపడం. జానపదుని జాబు పాఠాన్ని రచించిన రచయిత ఎవరో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. అల్లన కాల వర్తకుడు నయ్యడ గెంపున ముత్తియంబులన్ మెల్లన దున్నెగ చూచుటకు మేలిమి త్రాసున బెట్టి తూచగా జల్లని వ్రాలు ముత్యముల చాడ్పున దారలు త్రాసు బిల్లి యనంగా మించేమని పేరిటి సూర్యుడు గృంగుచుండగన్ అనేది ఇచ్చారు. ఈ పద్యంలో కవి వర్ణించిందేమిటి? ఇక్కడ చూడండి మనకి పద్యం ఇచ్చి కవి వర్ణించింది ఏంటి అనేది ఇచ్చారు. ఇవన్నీ మనకి 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అయితే చూడండి. ఇవి 9th క్లాస్ మనకి 9th క్లాస్ లెసన్‌లో 9th, 10th, 8th ఈటల్లో మీరు పద్యాలు నేర్చుకోండి. ఈ పద్యం కవి వర్ణించిందేమిటి? మధ్యాహ్న సమయము, సెకండ్ ఆప్షన్ అరుణోదయ సమయము, థర్డ్ ఆప్షన్ సూర్యోదయ సమయము, ఫోర్త్ ఆప్షన్ సూర్యాస్తమ సమయము. సూర్యాస్తమ సమయం. ఇవి తెల్లటి కథలు. ఏవి? పురాణాలు, సెకండ్ ఆప్షన్ ఇతిహాసాలు, థర్డ్ ఆప్షన్ కావ్యాలు, ఫోర్త్ ఆప్షన్ ప్రబంధాలు. తెల్లటి కథలని వేటిని అంటారంటే ఇతిహాసాలని అంటారు. ఇక్కడ 41 క్రింది వాటిలో స్థల పురాణం ఇతివృత్తంగా గల పాఠం ఏమిటి? ఫస్ట్ ఆప్షన్ నాయాత్ర, సెకండ్ ఆప్షన్ ధర్మ నిర్ణయము, థర్డ్ ఆప్షన్ రంగస్థలము, ఫోర్త్ ఆప్షన్ ఏ దేశమేగినా. ఇక్కడ ధర్మ నిర్ణయము. స్థల పురాణం ఇతివృత్తం అడిగారు. ఇక్కడ మనకి ఇంతకుముందు ఉద్దేశం వచ్చింది. ఇక్కడ ఇతివృత్తం అయితే అడగడం అయితే జరిగింది. క్వశ్చన్. చెంచల అక్కడికి ఎందుకు వెళ్ళి ఉంటుందని ఆలోచిస్తూ చండీదత్తుడు శయనాగారానికి వెళ్ళి పడుకున్నాడు. ఇక్కడ చూడండి మనకి ఇది మాయా కంబలి లెసన్‌లో నుంచి అయితే ఇచ్చారు. ఒక సెంటెన్స్ అయితే ఇచ్చారు. మీరు అందుకనే గద్య భాగానైతే చాలామంది చదవకుండా అయితే వదిలేస్తున్నారండి. మీకు ఇట్లాగా ఒక వాక్యం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ సంభాషణ ఎవరెవరి మధ్య జరిగింది అని కూడా అడుగుతారు. ఈ వాక్యంలో గీత గీసిన పదాలు వరుసగా. ఫస్ట్ ఆప్షన్ శత్రుదార్థకము, ఛేదార్థకము, సెకండ్ ఆప్షన్ కత్వార్థకము, ఛేదార్థకము, థర్డ్ ఆప్షన్ కత్వార్థకము, అప్యార్థకము, ఫోర్త్ ఆప్షన్ కత్వార్థకము, శత్రార్థకము. కత్వార్థకము, శత్రార్థకము. క్రింది వాక్యాలలో నిశ్చయార్థకాలు ఏమిటి? ఫస్ట్ ఆప్షన్ నీవు పాఠం చదువు, సెకండ్ ఆప్షన్ రేపు నేను వస్తాను, థర్డ్ ఆప్షన్ భోజనం చేసే ముందు చేతులు కడుక్కో, ఫోర్త్ ఆప్షన్ ఆగస్టు 15న మనకు స్వతంత్ర దినోత్సవము. ఇక్కడ చూడండి ఈ అయితే సరైన సమాధానాలు. ఇక్కడ రేపు నేను వస్తాను, ఇక్కడ ఆగస్టు 15th వరకు స్వతంత్ర దినోత్సవము అని అయితే ఇచ్చారు. ఇక్కడ కత్వార్థక వాక్యము అని అంటే ఇక్కడ మనకి వెళ్ళి అని ఆసమాపక క్రియ ఒకటైతే ఉంది కదండి. ఇది
చతుర్థార్థకము అంటే మనకి ప్రెజెంట్ జరిగేదాన్ని ఆలోచిస్తూ అనేది ఇక్కడ చతుర్థార్థకము. వెళ్ళి భూతకాలానికి సంబంధించింది కర్తృద్వార్థకం ఉంటది. ఎప్పుడైనా చతుర్థార్థకము అనేది మీకు ప్రెజెంట్‌లో జరిగేదాన్ని ఉంటుంది. ఇవి మీరు వేరియేషన్ అయితే చూసుకోండి. ఖచ్చితంగా డీఎస్సీలో, టెట్‌లో అయితే బిట్ అయితే వస్తుంది. క్రింది వాటిలో సరైన ప్రత్యక్ష కథనాన్ని గుర్తించండి. ఫస్ట్ ఆప్షన్ నా ప్రాథమిక విద్య నాన్న దగ్గరే అని అన్నాడు ఆశావాది. ఇక్కడ చూడండి సంభాషణలు ఇచ్చారు. ఇక్కడ తన ప్రాథమిక విద్య నాన్న దగ్గరేనని అన్నాడు ఆశావాది. నా ప్రాథమిక విద్య తన వద్దనే అన్నాడు ఆశావాది. ఫోర్త్ ఆప్షన్ తన ప్రాథమిక విద్య నాన్న దగ్గర కాదని ఆశావాది అన్నాడు. ఇది ప్రత్యక్ష వాక్యము అంటే తను చెప్పడము. పరోక్ష వాక్యం అంటే వేరే వారికి మీరు చెప్తున్నారంటే దాన్ని పరోక్ష వాక్యంలో మీరు వేరే వాళ్ళకి చెప్పడము. ప్రత్యక్ష వాక్యం అంటే తన గురించి తాను నీకు చెప్పడం. తనే మీకు చెప్పడాన్ని ప్రత్యక్షంగా వాక్యంలో జరుగుతది. పరోక్ష వాక్యం అంటే మీరు తన గురించి వేరే వాళ్ళకి చెప్పడాన్ని. ఇక్కడైతే మీరు ఆన్సర్ అయితే చెయ్యండి. ఇక్కడ నేను ప్రత్యక్ష వాక్యము మీకు చెప్తాను. మీరు పరోక్ష వాక్యం అనేది కామెంట్ అయితే చేయండి. ఏ వాక్యం పరోక్ష వాక్యం వస్తుంది అనేది. నా ప్రాథమిక విద్య నాన్న దగ్గరే అని అన్నాడు ఆశావాది. అంటే ఆయన ప్రాథమిక విద్యను ఆయన చెప్తున్నాడు. ఈ క్రింది అర్థాలను జతపరచండి అనేది ఇచ్చారు. అర్థాలు కూడా మనకి జతపరచమనైతే ఇచ్చాడు. కిటి, చాన, విభవం, తిల్లిక. కిటి, శ్రీ, దీపము, పంది, సంపద అనేది ఇచ్చారండి. వీటిని మీరు జతపరచమనైతే ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ. ఇక్కడ కిటి అంటే పంది అని అర్థము. చాన అంటే శ్రీ. విభవము అంటే సంపద. తిల్లిక అంటే దీపం. ఈ అర్థాలు కూడా చూడండి చాలా హార్డ్‌గా అయితే ఉన్నాయి ఇవి. మీరు ఈ అర్థాలు చదివేటప్పుడు లెసన్ వెనకాల ఉన్నవి చదవండి. ప్లస్ లాస్ట్‌లో మనకి అర్థాలు ఇస్తాడు. టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్‌లో అవి కూడా మీరు చదవండి. ఇట్లా కొంచెం డిఫరెంట్‌గా ఉన్న వాటి మీద ఎక్కువగా ఫోకస్ అయితే చేయండి. రెగ్యులర్‌గా మనకి కొన్నిటికి అర్థాలు ఆటోమేటిక్‌గా తెలుస్తాయి. కొన్ని తెలియని వాటినైతే మీరు నోట్ చేసుకొని వాటినైతే రోజు ఒక 5 మినిట్స్ అయితే స్పెండ్ చేయండి. శాస్త్రము పదానికి వికృతి. ఫస్ట్ ఆప్షన్ శ్రాద్ధము, సెకండ్ ఆప్షన్ చుట్టము, థర్డ్ ఆప్షన్ చట్టము, ఫోర్త్ ఆప్షన్ శస్త్రం. ఇక్కడ శాస్త్రము అంటే చట్టము. పర్యాయ పదాలని జతపరచండి అనేది ఇచ్చారు. దెందము, ఉర్వి, ఈ అనే ఆప్షన్ అఘము, ఈ అనే ఆప్షన్ రథము. ఇక్కడ తేరు, శ్యాంధనము, సెకండ్ ఆప్షన్ పాపము, దురితము, అనేదేమో హృదయము, యద, భూమి, వసుధ. ఇక్కడ మీకు ఉర్వి అంటే ఇక్కడ మీకు ఫస్ట్ వచ్చిన వాటినైతే మీరు మ్యాచ్ చేసుకోండి. రాని వాటిని మీరు కొంచెం థింక్ చేసి అయితే పెట్టండి. ఫస్ట్ ఉర్వి అంటే భూమి, వసుధ అనైతే మీకు తెలిసింది కదా! ఇక్కడ చూడండి. ఇక్కడ ఆ అనే ఆప్షన్‌కి ఎక్కడ ఉందో చూడండి. ఇక్కడ ఆ అనే ఆప్షన్‌కి ఇక్కడ అనేది ఉంది. ఇక్కడ మీరైతే ఈ ఆప్షన్‌నైతే టిక్ చేసి పెట్టేసుకోవచ్చు. ఒక్కొక్కసారి ఏం చేస్తాడంటే 2, 3 ఆన్సర్స్ అయితే ఈ మ్యాచింగ్ ఇచ్చి కన్‌ఫ్యూజ్ చేస్తారు. అలాంటప్పుడు మీరు అన్నీ చదవాల్సయితే ఉంటాయి. ఇలాగ మీరు ఫస్ట్ చూసుకున్నారంటే టక్కున ఆన్సర్ అయితే మీరు పెట్టేయొచ్చు. నెక్స్ట్ ఆప్షన్‌కైతే వెళ్ళొచ్చు. నెక్స్ట్ బిట్‌కైతే. ఇక్కడ దెందము అని అంటే హృదయము. యద అనైతే ఇచ్చారు. అఘము అంటే పాపము, దురితము. ఇక్కడ రథము అంటే తేరు, స్యాందనము. 48 క్షేత్రము పదానికి ఉత్పత్త్యార్థము. మనకి ప్రకృతి, వికృతి ఒకటొచ్చింది. అర్థాలు వచ్చాయి.
ఇంకా ఉత్పత్త్యార్థం గూడా అయితే ఇచ్చారు. ప్రతి టాపిక్‌నైతే కవర్ చేస్తారండి తెలుగులో. మీరు అన్ని టాపిక్స్ అయితే చదవాలి. క్షేత్రము అంటే ఫస్ట్ ఆప్షన్ తనంతట ప్రవహించినది. సెకండ్ ఆప్షన్ దైవం వెలిసిన ప్రాంతము. థర్డ్ ఆప్షన్ మరణంతో కూడినది. ఫోర్త్ ఆప్షన్ సుఖకరమైనది. క్షేత్రము అనంటే దైవం వెలిసిన ప్రాంతాన్ని మనము క్షేత్రము అంటాము. పనిపాటు లేకుండా ఊరికే అటూ ఇటూ తిరిగే వ్యక్తి అనే అర్థంలో వాడే జాతీయము. ఇక్కడ మనకు జాతీయాలు, పొడుపు కథల నుంచి కూడా బిట్లయితే వస్తాయి. ఫస్ట్ ఆప్షన్ కరతాళ మలకము. సెకండ్ ఆప్షన్ కవలవారి తలనొప్పి. థర్డ్ ఆప్షన్ కాటి కాపరి ఏడ్పు. ఫోర్త్ ఆప్షన్ కాలుగాలిన పిల్లి. ఇక్కడ కాలుగాలిన పిల్లి. అటు ఇటు తిరగడం అనేది కాలుగాలిన పిల్లి కిందకొస్తది. యథాపాఠం ఈ కథ సంకలనంలోనిది. ఇక్కడ సంకలనంలోనిది. ఏ సంకలనంలోనిది అనేది ఇచ్చారు. ఫస్ట్ ఆప్షన్ కొండగాలి. సెకండ్ ఆప్షన్ కొత్తగాలి. థర్డ్ ఆప్షన్ పైరగాలి. ఫోర్త్ ఆప్షన్ అడివంటుకుంది. యథ అనే పాఠం కొత్త గాలి అనే కథా సంకలనంలోనిది. చూసి రమ్మంటే కాల్చి వచ్చుట అనేది ఒక సామెతన. సెకండ్ ఆప్షన్ జాతీయము. థర్డ్ ఆప్షన్ పొడుపు కథ. ఫోర్త్ ఆప్షన్ శబ్ద పల్లవాలు. ఇక్కడ సామెత. 42 సంతానము పదానికి నానార్థం ఏమిటి? ఫస్ట్ ఆప్షన్ కులము, వంశము. సెకండ్ ఆప్షన్ బిడ్డ, కులము. థర్డ్ ఆప్షన్ వెదురు, వంశము. ఫోర్త్ ఆప్షన్ నురుగు, పెనము. ఇక్కడ బిడ్డ, కులము. హరి సిరిని విడిచి ఉండలేడు. ఈ వాక్యంలో సిరి అనే పదం అని ఇచ్చారు. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ తత్సమం, అన్య దేశము, తద్భవము, దేశ్యము. మీరు ఈ తత్సమాలు, అన్య దేశము, తద్భవము, దేశ్యము అనేవి 7th క్లాస్ టెక్స్ట్ బుక్‌లో మనకి బ్యాక్ సైడ్‌లో టెక్స్ట్ బుక్ ఎండ్ పేజీలలో ఇవైతే ఇచ్చారు. తత్సమం అంటే ఏమిటి? అన్య దేశం అంటే ఏమిటి? తద్భవం అంటే ఏమిటి? ఇవి మీరు 7th క్లాస్ టెక్స్ట్ బుక్‌లో మనకి వ్యాకరణానికి సంబంధించినవి చాలా టాపిక్స్ అయితే కవర్ అయితే చేశారండి. అవి టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్‌లో మీరు అవి కంపల్సరీగా అయితే చదవండి. ఇక్కడ తద్భవము. నిరంతర అన్వేషణ పదంలోని సంధి ఏమిటి? గుణసంధి, సవర్ణ దీర్ఘ సంధి. థర్డ్ ఆప్షన్ ఉకార సంధి. ఫోర్త్ ఆప్షన్ వృద్ధి సంధి. ఇక్కడ నిరంతరాన్వేషణ పదంలోని సంధి ఏంటంటే సవర్ణ దీర్ఘ సంధి. క్రింది వాటిలో సరళాదేశ సంధికి సంబంధించి సరి అయినది ఏమిటి? ధృత ప్రకృతికము అనగా ధృతము మొదట ఉన్న పదము. సెకండ్ ఆప్షన్ ధృత ప్రకృతికం మీది సరళాలకు పరుషములగు. ఈ ఆప్షన్ ఏంటంటే ఆదేశ సరళములకు ముందున్న ధృతానికి బిందు సంశ్లేషాలు విభాషణగును. ఫోర్త్ ఆప్షన్ నెగడెందమములు అనేది ధృత ప్రకృతిక సంధి. ఇక్కడ ఏ అనే ఆప్షన్ ఆదేశక సరళములకు ముందున్న ధృతానికి బిందు సంశ్లేషలు విభాషణగును. ఇంకా నెడెందమములు అనేది ధృత ప్రకృతిక సంధి అనేది ఇచ్చారు. నెగడెందములం. శ్రీకృష్ణదేవరాయలు కవులను పోషించాడు. ఈ వాక్యానికి కర్మణి వాక్యం రాయండి. మనకి కర్తరి వాక్యం, కర్మణి వాక్యాలు ఉన్నాయి కదా, వీటిల్లో నుంచి కూడా ఒక బిట్ అయితే వస్తుంది. ఫస్ట్ ఆప్షన్ శ్రీకృష్ణదేవరాయలచే కవులు పోషించబడ్డారు. సెకండ్ ఆప్షన్ కవులచే శ్రీకృష్ణదేవరాయలు పోషించబడ్డాడు. థర్డ్ ఆప్షన్ శ్రీకృష్ణదేవరాయలను కవులు పోషించారు. ఫోర్త్ ఆప్షన్ శ్రీకృష్ణదేవరాయలు కవులు పోషించబడ్డారు. ఇక్కడ కర్మణి వాక్యం. శ్రీకృష్ణదేవరాయలచే కవులు పోషించబడ్డారు.
తల్లిదండ్రులు పదానికి సంబంధించి వ్యాకరణ పరంగా సరియైనది ఏమిటి? ఇది ద్వితీయ తత్పురుష సమాసము. ఇది గజడదవాదేశ సంధి జరిగిన రూపము. ఇది సరళాదేశ సంధి జరిగిన రూపము. ఇది ఉభయ పద ప్రాధాన్యత గల సమాసానికి చెందింది. ఇక్కడ మనకిది ఇది గజడదవాదేశ సంధికి జరిగిన రూపము. మీకు ఇక్కడ ఆ అనే ఆప్షన్ తెలిసింది కదండి. ఇక్కడ కూడా చూడండి ఆ అనే ఆప్షన్ ఫస్ట్ ఏది ఉందో ఇలాగ బిట్స్ ఇస్తే మీరు ఈజీగా అయితే చేయగలుగుతారు. ఇది ఉభయ ప్రాధాన్యం కలిగిన సమాసానికి చెందినది. పూర్ణ సిద్ధతతో రాసేడి పరీక్ష ఈ వాక్యంలోని అలంకారం ఏమిటి? రాసేడి పరీక్ష అనేది ఇచ్చారు. చేకానుప్రాస అలంకారము, యమకము, థర్డ్ ఆప్షన్ వృత్యానుప్రాస అలంకారము, లాటానుప్రాస అలంకారము. మీరు ఇక్కడ వృత్యానుప్రాస అలంకారం అంటే ఒక పదము, ఒక వర్ణము అనేక వార్లు వస్తే దాన్ని వృత్యానుప్రాస అలంకారము అనైతే అంటారు. ఇక్కడ తాత్పర్య భేదము, చేకానుప్రాస అలంకారానికి, యమకము ఇవన్నీ మీకు ఫస్ట్ అయితే ఇదైతే ఎలిమినేషన్ అయితే చేయండి. ఇక్కడ మనం బిట్స్ చేసేటప్పుడు మీకు ఆన్సర్స్ తెలిసినప్పుడు కొన్ని ఎలిమినేషన్ మెథడ్‌లో చేసి మీకు ఆన్సర్ తెలియని దాన్ని ఇలా ఎలిమినేషన్ మెథడ్‌లో అయితే మీరు చూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇది ఆన్సర్ అయితే లాటానుప్రాస అలంకారము. ఇతని మనస్సుని అహంకార జ్వాలలు దహించి వేస్తున్నాయి. ఈ వాక్యంలోని అలంకారం ఏమిటి? ఉత్ప్రేక్ష అలంకారము, సెకండ్ ఆప్షన్ రూపకలంకారము, థర్డ్ ఆప్షన్ అతిశయోక్తి అలంకారము, ఉపమా అలంకారం. ఇక్కడ రూపకలంకారము. ఉపమాన ఉపమేయాలకు అభేదం చెప్పడాన్నే రూపక అలంకారం అని అంటారు. ఇక్కడ రూపక అలంకారాన్ని అయితే మీరు బాగా అయితే చూసుకోండి. శార్దూల వృత్తానికి సంబంధించి సరైన వాక్యాలు రాయండి. ఈ క్వెషన్‌లో మీకు ఉత్ప్రేక్ష అలంకారానికి ఒక ఎగ్జాంపుల్స్, అతిశయోక్తి అలంకారానికి ఒక ఎగ్జాంపుల్, ఉపమా అలంకారానికి ఒక ఎగ్జాంపుల్ కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. శార్దూల వృత్తానికి సంబంధించి సరైన వాక్యము. ఫస్ట్ ఆప్షన్ ప్రాస యతి ఉంటుంది, ప్రాస యతి చెల్లుతుంది. సెకండ్ ఆప్షన్ పద్యం మొత్తంలో 8 తగనాలు ఉంటాయి. ఫోర్త్ ఆప్షన్ పాదానికి 6 ప్రత్యక్షర ఘనాలు ఉంటాయి. ఫోర్త్ ఆప్షన్ మొత్తం పద్యంలో 46 గురువులు ఉంటాయి అనైతే ఇచ్చారు. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఆ, ఈ, సెకండ్ ఆప్షన్ ఆ, ఈ, థర్డ్ ఆప్షన్ ఈ, ఫోర్త్ ఆప్షన్ ఆ, ఈ అనైతే ఇచ్చారు. మీకు శార్దూల వృత్తానికి సంబంధించి సరైన వాక్యము అనైతే ఇచ్చారు. పద్యంలో మొత్తం 8 తాగనాలు ఉంటాయి. మొత్తం పద్యములో 46 గురువులుంటాయి. మీరు ఇక్కడ చూడండి మనం నజభజ జజర, సవరణమయమ, భరణ బబరవ ఇలాగా ఇంతకు ముందు వరకు క్వెషన్ ప్యాటర్న్ ఆ విధంగా అడిగేవారు. ఎన్ని గణాలు ఉంటాయి అనైతే అడిగేవారు. ఇప్పుడు చూడండి క్వెషన్ ప్యాటర్న్ అయితే మారిపోయింది. శార్దూల వృత్తానికి సంబంధించి మీరు అందుకే ఎగ్జామ్ పేపర్ అనేది మీరు ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామ్‌లో బిట్స్ ఏ విధంగా అడుగుతున్నారనేది అయితే మీకు తెలుస్తుంది. ఇక్కడ ఈ ఫోర్త్ ఆప్షను, ఈడ ఫోర్త్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ అయితే కరెక్ట్. ఇక్కడ చూడండి మొత్తము 46 గురువులైతే ఉంటాయంట. మీరు గురువులు, లఘువులు కూడా కౌంట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి ఎన్ని గణాలు ఉంటాయని అయితే అడుగుతున్నారు. ఇక్కడ మొత్తం అక్షరాలు ఇంతకుముందు క్వెషన్ ప్యాటర్న్ మనకు క్వెషన్‌లో ఏం అడిగేవారంటే మనకి ఈ పద్యంలోని గణాలు ఏమిటి అని అడిగేవారు. ప్లస్ యతి ప్రాసలు ఏ అక్షరాలలో చెల్లుతాయి అనైతే ఇచ్చారు. ప్రాస యతి ఉంటుందా, ఉండదా అనైతే ఇస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు క్వెషన్ చూడండి ఈ విధంగా అయితే మారడం అయితే జరిగింది. మీరు ప్రిపరేషన్ ఇంకా ఎంత హార్డ్‌గా చేయాలనేది చూడండి. ఇంతటితో అంటే మనకి
తెలుగు బిట్స్ అయితే 30 బిట్స్ అయితే అయిపోయాయండి. నెక్స్ట్ మీరు దీంట్లో మనకి మెథడాలజీ బిట్స్ అయితే ఇవ్వలేదు. ఓన్లీ సబ్జెక్ట్ బిట్స్ అయితేనే ఇచ్చారు. మెథడాలజీ బిట్స్ మళ్ళీ నేనైతే చేసి చెప్తానండి. ఈ ఈ బిట్స్ అన్నిటిని మీరైతే ప్రాక్టీస్ చేశారు కదా! ఎన్ని బిట్స్ మీరు చేయగలిగారు అనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. మీరు ప్రిపరేషన్ తెలుగుకు, సోషల్‌కి, సైకాలజీకి సంబంధించిన క్లాసెస్ అయితే ఛానల్‌లో అయితే ఉంటాయి. మీరు ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో మొత్తాన్నయితే చూసారు కదా! మీరు లైక్ అయితే చేయండి. మీ ఫ్రెండ్స్‌కైతే షేర్ చేయండి. మీరు ఎక్కువ లైక్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ వీడియో కూడా నేను అప్‌లోడ్ అయితే చేస్తాను. మీరు ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు లైక్ చేయండి. హైప్ ఆప్షన్‌లో పాయింట్స్ అయితే ఇయ్యండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ అయితే చేయండి. ఇంకా నేను నెక్స్ట్ ఈ పేపర్‌లో ఉన్నటువంటి ఇంగ్లీష్ బిట్లు, సోషల్ బిట్లు, మెథడాలజీ బిట్స్ అయితే అప్‌లోడ్ అయితే చేస్తాను. ఆల్రెడీ ఛానల్‌లో బిట్ పేపర్స్ అయితే ఇక ప్రీవియస్ పేపర్స్ అయితే పెట్టడం అయితే జరిగింది. ఫస్ట్ అయితే మీరు ఈ ప్రీవియస్ పేపర్స్ అన్నీ అయితే చేయండి. చేసిన తర్వాత ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. మీరు తొందరగానే మనకి టెట్ నోటిఫికేషన్ వస్తుంది. టైం గూడా తక్కువగా ఉంటుంది కాబట్టి, మీరు కనీసం ఈ బిట్స్‌ని మీరు ఏదైనా వర్క్ చేసుకునేటప్పుడైనా వినడానికైతే ట్రై చేయండి. ఖాళీ టైంలో అయినా మీరు వింటూ ఉంటే ఈ కొన్ని బిట్స్ అనేది మీకు అలవాటైతే అయితుంది. ఇలాంటి బిట్స్ అడుగుతున్నారు, ఇలాంటివి అని చెప్పేసి మీరు రిలాక్స్ టైమ్‌లో కూడా ఈ బిట్స్ అయితే ప్రాక్టీస్ అయితే చేయండి. ఇంకా మీకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. మీరు లైక్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు ఎన్ని లైక్ చేస్తే మళ్ళీ నేను మోటివేషన్‌తో మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే మీకు ఇలాంటి ప్రీవియస్ పేపర్స్ అయితే అప్‌లోడ్ అయితే చేస్తాను. థాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.